అదృష్టం అంటే అతనిదే మరి. ఓ లాటరీ టికెట్ అతని జీవితాన్నే మార్చేసింది. తొలిసారిగా లాటరీ టికెట్ కొనుగోలు చేసి 1.5 కోటి గెలుచుకున్నాడు. పంజాబ్లోని ఫతేబాద్ జిల్లా దయ్యార్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల ఆజాద్ సింగ్ లాటరీలో 1.5 కోట్లు గెలుచుకున్నాడు. ఆ గ్రామంలోని బస్టాండ్లో ఓ చిన్న దుకాణం నడుపుకుంటూ పూరిగుడిసెలో నివసిస్తున్న ఆజాద్ పంజాబ్ ప్రభుత్వం నిర్వహించిన న్యూ ఇయర్ బంపర్ లాటరీ టికెట్ను కొనుగోలు చేశాడు. అయితే అనూహ్యంగా ఆ లాటరీ ఈయన కొన్న టికెట్నే వరించింది. ఈ విషయం గురించి ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ, నేను కొన్న టికెట్పై 400 బహుమతి వస్తుందని అనుకున్నాను, కానీ కోటీశ్వరుడిని అవుతానని ఊహించలేదని సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో మా ఊళ్ళో నా పేరు మారుమోగిపోతుందన్నాడు. ఈ లాటరీ విజేతను జనవరిలోనే ప్రకటిస్తారని భావించినా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. సోమవారం సాయంత్రం లాటరీ ఫలితాలను పరిశీలించినప్పుడు నా టికెట్కు బంపర్ ప్రైజ్ లభించినట్లు గుర్తించారని సింగ్ తెలిపాడు. అయితే తొలిసారి చూసినప్పుడు దీన్ని నమ్మలేదు. 10 సార్లు పరిశీలించి దాన్ని నిర్ధారించుకున్నానని ఆయన వివరించాడు. వెంటనే ఇంటికి చేరుకుని ఈ విషయం గురించి తన బంధువులు, స్నేహితులకు తెలియజేసి మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించాడు. 8వ తరగతితో చదువుకు స్వస్తి పలికిన ఆజాద్ గెలుపొందిన లాటరీ ప్రైజ్ మనీలో కొంచెం దేవుడికి విరాళంగా ఇస్తానని, మిగతా సొమ్ముతో ఓ మంచి ఇల్లు కట్టుకుని సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తానని తెలియజేశాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని తన తల్లిదండ్రులను ప్రేమతో చూసుకుంటానని ఆజాద్ వెల్లడించాడు.